ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకుల అరెస్టులను ఖండిస్తూ మేడ్చల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏఐసీసీ టీపీసీసీ పిలుపు మేరకు మేడ్చల్ పట్టణ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అధ్యక్షతన నిరసన నిర్వహించారు. నీట్ పేపర్ లీక్ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ 297వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నడికొప్పు నాగరాజు ముదిరాజ్, కిస్టాపూర్ పూడు 298 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రొయ్యపల్లి మల్లేష్ గౌడ్, గుండపోచంపల్లి 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుర్షాల సురేందర్ ముదిరాజ్, ఎల్లంపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్రవెల్లి విఘ్నేశ్వర్ రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు చీల రమేష్ కుర్మా, కౌడే మహేష్ కుర్మా, బత్తుల మధుకర్ యాదవ్, మర్రి నరసింహారెడ్డి, సాటి నరేందర్, వంజరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేముల మహేష్ గౌడ్, గోమారం బాలరెడ్డి, రామన్నగారి రాఘవేందర్ గౌడ్, నడికొప్పు రంజిత్ ముదిరాజ్, కనకాల శివకుమార్, వేముల శ్రీనివాస్ రెడ్డి, దుర్గం వెంకటేష్ ముదిరాజ్, మేకల రాజశేఖర్ రెడ్డి, నడికొప్పు బాలమల్లేష్ ముదిరాజ్, ఊదండపురం సత్యనారాయణ, కిష్టారెడ్డి, గోమారం రమణారెడ్డి, చిల్లా వెంకటేష్ ముదిరాజ్, కటిక వినయ్, వెంకట్, రామరెడ్డి, పానుగంటి మహేష్, సంజీవరావు, మేడ్చల్ మున్సిపాలిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రేమలత, మల్లీశ్వరి, వినోద, శ్యామల, రేణుక, ఇంధనమ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి అమానుషమైనటువంటి లాఠీ చార్జ్ కానివ్వండి, బాష్పవాయు ప్రయోగాలు కానివ్వండి, మరి వేలాది లక్షలాది మంది విద్యార్థులు వస్తే వారి సంఘీభావంగా మరి ప్రతిపక్ష పార్టీగా పార్లమెంటు అపోజిషన్ లీడర్గా రాహుల్ గాంధీ గారు, ఖడ్గే గారు, ప్రియాంక గాంధీ గారు కూడా, వేణుగోపాల్ గారు కూడా సంఘీభావం ప్రకటించడానికి పోతే మరి కనీసం దేశ ప్రధానిగా ఉన్నటువంటి ప్రధాని గారు ఒక ప్రతినిధిని పంపి దాన్ని సాల్వ్ చేసేది విడిచిపెట్టి మరి లాఠీ చార్జ్ చేయటం ఈ విధంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే మరి ధర్మేంద్ర ప్రసాద్ గారిని రాజీనామా చేయించి అందరికీ దేశంలో ఉండేటువంటి విద్యార్థులకు, విద్యార్థి తల్లిదండ్రులకు అందరికీ కూడా క్షమాపణలు చెప్పాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మరి ఇక్కడ రంగారెడ్డి జిల్లా తరఫున మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం తరఫున ధర్నా కార్యక్రమం గాంధీ విగ్రహంగా చేసినాం. వచ్చిన సోదరులందరికీ కార్యకర్తలు అభినందనలు. నిన్ననే జరిగినటువంటి త్రహానకాండకు నిరసనగా మా ఆదినాయకుడు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ప్రియాంక గాంధీ ఖర్గే గారిని అమూషంగా అమానుషంగా ఏదైతే లాక్కపోయి రక్తం వచ్చేటట్టు పేద విద్యార్థుల కోసము కష్టపడి వాళ్ళు చదువుకుంటే పేపర్ లీక్ అయిందని విషయం. ఎందుకయ్యా పేపర్ లీక్ అవుతుంది? నీ ప్రభుత్వం గట్టిగా లేకనే కదా, నీ నాయకులు కరెక్ట్ లేకనే కదా. ఒక పేపర్ ఎంత భద్రపరచాలో కూడా తెలియకపోతే నువ్వు ప్రధానమంత్రివి, అసలు ఏం చేస్తున్నావో నువ్వు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నావు. మా ముఖ్యమంత్రిని చూసి నేర్చుకో. మేమేం చేసినామో చూడ ఒకసారి. 69,000 ఉద్యోగాలు, దాదాపు 70,000 ఉద్యోగాలు మా ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క పేపర్ లీక్ అయిందా? మరి నీ ప్రభుత్వంలో చేసినందుకు నువ్వు ప్రధానమంత్రిగా అన్ఫిట్. నీ మంత్రులపై చర్య తీసుకో. విద్యార్థులు కష్టపడి చదువుకుంటే ఒక పేపర్ లీక్ అయితే దానివల్ల ఎంత నష్టమో ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు కష్టపడి చదువుకుంటే నీకు ఆ బాధ తెలిసేది. నీకు ఆ బాధ వరట్లేదు. ఎందుకంటే మోడీ అంటే ఆయన సింగిల్ మేను. నీకేం తెలుస్తుంది? చదువు విలువ ఏం తెలుస్తుంది నీకు? ఆ చదువుకునే పిల్లల కష్టం ఏం తెలుస్తుంది నీకు? పిల్లలు కష్టపడి చదువుకుంటే నీ దగ్గర పేపర్ లీక్ అయింది. దానికి కారకులు ఎవరు? ఉద్యోగాలు ఇచ్చేది పోయి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేది పోయి మా రాహుల్ గాంధీ లాక్కపోతావు. ఇది ఎక్కడ న్యాయం? కనుక నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రధానమంత్రి గారిని, నీకు సంబంధించినటువంటి అధికారులందరినీ సస్పెండ్ చేయి, మా రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పు. డిమాండ్ చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ చేయని పక్షంలో నువ్వు ఎట్లా చేయవో నీ సంగతి చెప్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. అటువంటి దమనకాండకు నిరసనగా, అదేవిధంగా
మొన్న జరిగినటువంటి విద్యార్థుల మీద జరిగినటువంటి అమానుషాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేశ్వర్ గౌడ్ గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని మేడ్చల్ హెడ్ క్వార్టర్లో మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలపడం జరిగింది. మరి దమనకాండని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయించి మోడీ గారు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. సరిపోయిందా?